నా పర్సనల్ బిలీఫ్స్ కి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేశాను సైకలాజికల్ గా మారడానికి అని. వాట్ ఈస్ యువర్ ఇండివిజువల్ బిలీఫ్ సిస్టమ్ అండి? అంటే ఇలాంటివి ఉన్నాయి, ఇవన్నీ దయ్యాలు పట్టడాలు లేకపోతే అంత ఎక్స్పోజర్ ఉండదు కదా సార్ మనకి డే టు డే లైఫ్ లో. నాకైతే నేను ఎప్పుడు అసలు చూడలేదు, విన్నాను, కథలు విన్నాను కానీ. కథలు విన్నారా, నిజంగా జరిగిన విన్నారా? వాళ్ళు చెప్తే విన్నాను, అది ఏం జరిగిందో ఇలా ఇలా అయ్యింది ఇలా అని ఊళ్ళల్లో చెప్తారు. ఇప్పుడు నిన్న రాజుగారు కూడా స్టేజ్ పైన చెప్పారు, ఇలా నాకు గాలి సోకింది, సో స్కూల్ ఆపిచ్చేశారు. సో ఇలా విన్నాను కానీ ఇన్సిడెంట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేను విన్నాను కానీ నేను పర్సనల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చూడలేదు. సో నేను చాలా అవే ఆ ఎక్స్పీరియన్సెస్కి. సో నేను ఎప్పుడు దాని గురించి బ్రెయినే పెట్టలేదు. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను ట్రెక్కింగ్ చేస్తాను సార్. సో మొన్న ఒక మౌంటైనియర్ చనిపోయారు, ఆయన బేస్ మీదే ఎవరెస్ట్ అన్న మూవీ తీశారు, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. హీ పాస్డ్ అవే, నిర్మల్ అని. ఇప్పుడు ఆ పర్సన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మౌంటైనియరింగ్కి అండ్ ట్రెక్కర్స్కి, ఆయన అంటే ఎందుకు ఇన్స్పిరేషన్ అనేది ట్రెక్ చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది, అవుట్ సైడ్ పీపుల్ తెలుస్తుంది. సో అలాగా నా ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కాబట్టి నాకు దాని గురించి తెలుసు. అసలు ఇటువైపే నా బ్రెయిన్ లేదు, ఎప్పుడు అసలు దాని గురించి ఆలోచన లేని మనిషిని నేను ఇప్పుడు దాని గురించి తెలుసుకొని రీసెర్చ్లు చేసి నోట్స్లు రాసుకొని ఆ పర్సన్ అందుకనే ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఆన్ మై బ్రెయిన్. ఓకే, అంటే డాక్యుమెంటరీస్ కొన్ని చూసాను, బుద్ధిజం వాటి గురించి అని చెప్పారు కదా. బట్ ఇలాంటివి 18 మూఢనమ్మకాలు ఏవో ఉన్నాయి అని ప్రపంచంలో దెర్ ఇస్ ఏ సే 18 kinds of superstitions. దాంట్లో ఒక 10 మరీ థ్రెటనింగ్ అండ్ చాలా డిజాస్ట్రస్ అని ఏవో కొన్ని థీరీస్ ఉన్నాయి. నైజీరియాలో, ఉగండాలో చాలా చోట్ల ఇలాంటివి ఈ ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు ఏమంటారు, ఊడు ఇలాంటివన్నీ ఉన్నాయి, ప్రతి కంట్రీలోనూ ఉన్నాయి, అండ్ మన ఇండియాలో కూడా ఉన్నాయి ఆఫ్ కోర్స్. బట్ అవేమైనా స్టడీ చేశారా? ఊడు ఎందుకంటే ఇందులో మనది నెగటివ్ క్యారెక్టర్ కాదు కదా. సో ఐ వాజ్ ఓన్లీ రీడింగ్ అబౌట్ పాజిటివ్ ఎలిమెంట్స్, జస్ట్ లైక్ వజ్రాయన బుద్ధిజం, బికాస్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వెరీ స్పిరిచువల్. అక్క మహాదేవి చాలా డివోషనల్, డివైనిటీతో కూడుకున్న మనిషి. సో ఆ పాజిటివ్ స్కేల్లోనే ఎక్కువ రీసెర్చ్ చేశాను. సో అవంతా నాకు చాలా హెల్ప్ అయ్యాయి క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి. ఎవ్రీ టైమ్ ఐ వాక్ ఇన్ టు ఫ్రేమ్, ఆ లెర్నింగ్స్ అన్నీ మైండ్లో నేను రివైజ్ చేసుకుంటా. ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు ఆన్ టు ద సెట్స్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో అందుకే మీకు ప్రతి ఫ్రేమ్లో ఒక తెలియని ఒక మ్యాగ్నెటిజం అనిపిస్తుంది. మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే, రేపు మూవీ చూసాక కూడా, వెన్ ఎవర్ మహాదేవి ఈజ్ ఆన్ స్క్రీన్, నేనేం చేయకపోయినా దెర్ ఇస్ సంథింగ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, నాకే అనిపించింది. సో ఆడియన్స్కి ఖచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని ఫ్రేమ్స్ లో ముఖ్యంగా ఐస్ మీద ఒక షాట్ ఉంటుంది ట్రైలర్ బిగిన్ అవగానే, అది మీరు ఇందాక అన్నట్టుగా మ్యాగ్నెటిజం అనండి, లేకపోతే ఒక తెలియని ఒక క్యాచ్ అన్నది అయితే మాత్రం ఉన్నది నిజంగానే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి మీరు ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకుని చేసినప్పుడు మీకు ఏమైనా విచిత్రమైన సంఘటనలు ఏమైనా జరిగాయండి? వియర్డ్ ఇన్సిడెంట్స్ కాదు సార్, కానీ సెట్లో ఐ డోంట్ నో రాజు గారు చెప్పారో లేదో ఎక్కడైనా, వెన్ వీ వర్ డూయింగ్ అ మెయిన్ సీక్వెన్స్ మూవీకి, దట్స్ ది సోల్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ అనమాట. అది డైలాగ్స్ మీరు టీజర్లో ట్రైలర్లో కూడా వింటే, ఆ గుహలో ఏం జరిగింది, అగదా ఎవరు అని అడిగినప్పుడు ఆల్ లైట్ స్టార్టెడ్ ఫ్లిక్కరింగ్ సెట్లో. రాజుగారు షాక్, కట్ చెప్పలేదు. హీ సెడ్ సే ద డైలాగ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ ఫ్లిక్కర్డ్. అది ఆ సీన్ ఉంటుంది మూవీలో, ఫ్లిక్కర్ అది ఉంచేసారు అలాగే. సార్ అదే అంటా ఉన్నారు, వెరీ పవర్ఫుల్ అమ్మా అది. సార్ ఓకే, అప్పటి వరకు ఏ ఇష్యూ లేదు. ఆ డైలాగ్స్ చేస్తున్నప్పుడు దట్ హ్యాపెండ్. దట్ వాజ్ వెరీ భయపడ్డారు అందరూ భయపడ్డ షాక్ అయ్యారు అందరూ. సో దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ వెన్ ఐ వాజ్ షూటింగ్.
రాజ్ గారు ఇంకోటి చెప్పారు, ఇంకో చోట ఎక్కడో షూట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన డిఫరెంట్ లైట్, తర్వాత ఒక డిఫరెంట్ విండ్ అవును లాగా రావడం ఏవో జరిగాయని చెప్పి, అది ఏమో మరి మేనిఫెస్టేషన్ మీరు ఎంతమంది సోల్ఫుల్ గా దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నప్పుడు, సమ్ యువర్ నేచర్ ఆల్సో మస్ట్ హావ్ రెస్పాండెడ్ అండ్ కరెస్పాండెడ్ కదా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చెప్పింది. ఇలాంటి చాలా, అంటే మీరు ఒక డాక్టర్ కదండి, సో యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దాన్ కామన్ పీపుల్. మీకు తెలియకుండానే కొన్ని మీ దృష్టికి వస్తాయి, ఆర్ అదర్వైజ్ యూ విల్ బి ఫోర్స్డ్ టు స్టడీ ఫ్యూ థింగ్స్ కదా. ఇందులో మీరు ఒరిజినల్ గా మీరు ఈ దెయ్యాలు సోల్స్ ఉన్నాయి అని నమ్ముతారా మీరు? ఐ డోంట్ థింక్, అంటే అదే అంటున్నా, నా యాంగిల్లో అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు. బేసిక్గా ఐఎమ్ దట్ పర్సన్. ఇప్పుడు నమ్మే వాళ్ళు ఒకటి, నమ్మని వాళ్ళు ఒకటి. జనరల్గా మనం అలానే కేటగరైజ్ చేస్తాం. నేను ఆ థర్డ్ కేటగిరీ, నమ్మకాలతో సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉంటాను. ఏ నమ్మకాలు ఉండవు. సో బేసిక్గా అదే అంటాను, వెన్ పీపుల్ కాల్ మీ మీరు నాస్తికులు కదా అని అంటే నేను అదే అంటాను, నేను నాస్తికురాలని కాదు. నాస్తికత్వం అంటే ఏథిస్ట్, థీయిస్ట్ ఇస్ బిలీవర్ ఆఫ్ గాడ్, ఏథిస్ట్ ఇస్ నాన్ బిలీవర్. ఏథిస్ట్ ఇస్ నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్. నేను ఆగ్నోస్టిక్. ఆగ్నోస్టిజం అనేది ఒకటి టర్మ్, అండ్ వేరేగా ఉంది, అవును, విచ్ మీన్స్ వాళ్ళు బిలీఫ్తో సంబంధం లేకుండా రేషనల్గా, లాజికల్గా, లాజిక్స్ని అప్లై చేసుకుంటా లైఫ్ డే ప్రాక్టికల్గా లీడ్ చేస్తారు. వాళ్ళకి ప్రూవ్ చేస్తే దే విల్ బిలీవ్, ప్రూవ్ అవ్వనంత వరకు ఆ బిలీఫ్తో సంబంధం లేకుండా వాళ్ళు లీడ్ చేస్తారు. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ, అసలు బిలీఫ్తో సంబంధం లేదు. అది బిలీవింగ్ నాట్ బిలీవింగ్ అన్న క్వశ్చనే రాదు అందులో. They live their life. It's more like being on the level of humanity. Everybody deserves respect. Everybody should be treated equally. Everybody should get an opportunity. So humanity is the first sense of, అంటే మనం ప్రతి ఒక్కళ్ళం ఒక ప్రిన్సిపల్స్కి కొన్ని ఐడియాలజీస్తో లివ్ చేస్తాం కదా. ది ఐడియాలజీ ఇస్ హ్యుమానిటీ ఇక్కడ, బేసిక్ ఐడియాలజీ అంతే. సో యువర్ బేసిక్ ఐడియాలజీ హ్యుమానిటీ అంతే, నాట్ అదర్వైజ్ ఇంకేం లేదు. సోల్స్, దెయ్యాలు, భూతాలు. ఐ మై సెల్ఫ్, ఇప్పుడు చాలా మంది, నేను బీయింగ్ ఏ మెడికల్ స్టూడెంట్, నేను ఏ రోజైతే ఫస్ట్ ఇయర్ అనాటమీ చదివానో, మేము కెడావర్స్ మీద చదవాలి కదా సార్. సో ఇండియాలో కెడావర్స్ కొరత ఉంది సార్, అవునా? ఇండియన్ కాలేజెస్లో. క్యాడవర్స్ అంటే క్లియర్ గా చెప్పండి. పాథాలజీ డిపార్ట్మెంట్ లో బాడీస్, డెడ్ బాడీస్. సో అనాటమీ మాకు ఫస్ట్ ఇయర్ మేము వాటి మీదే మజిల్స్ కానీ, బోన్స్ కానీ, నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్, ప్రతి ఒక్కటి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇనర్వేషన్ ఎక్కడ వరకు వెళ్తుంది, ప్రతిదీ ఆ బాడీస్ వల్లే మేము నేర్చుకుంటాం కదా. ఇండియాలో మనకి ఒక కెడావర్ పైన 60 స్టూడెంట్స్ చదువుతారు. నేను చదివిన దగ్గర వన్ బాడీ నాట్ మోర్ దెన్ 7 స్టూడెంట్స్. సో ఇండియాలో కెడావర్స్ కొరత చాలా ఉంది. ఎందుకంటే మనందరం, ఇండియా ఇస్ మేజర్లీ హిందూయిజం, రిలీజియన్ వైజ్ హిందూయిజం ఎక్కువ ఫాలో అవుతారు. అండ్ మన దాంట్లో పునర్జన్మ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అది బిలీవ్ చేయడం వల్ల చాలా మంది క్రిమేషన్స్ చెయ్యాలి, మనకి రిచువల్స్ ఉంటాయి కదా సార్, 11 రోజులు క్రిమేట్ చెయ్యాలి, ఆస్తికలు కలపాలి, సో ఆత్మ శాంతిస్తుంది, మళ్ళీ పుడతారు, ఇదంతా ఉంది కదా. సో దానివల్ల ఎక్కువ మంది దే డోంట్ డొనేట్ దేర్ బాడీస్. సో కానీ మనం ప్రాణాలు సేవ్ చేసే డాక్టర్స్, మనం అంతా నోబెల్గా ట్రీట్ చేస్తాము ఆ ప్రొఫెషన్ని, వాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఇది. సో నేను ఏ రోజైతే అనాటమీ చదివానో, నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, అండ్ ఐ డొనేటెడ్ మై బాడీ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ, వీ ఆల్ డొనేటెడ్ అవర్ బాడీస్. మీ, మై బ్రదర్, మై మదర్, మై పిన్ని, మై సిస్టర్, మై తమ్ముడు, మేమందరం, ఎవ్రీబడి ఆర్ అడల్ట్స్, we all willingly donated our bodies so that medical students can learn, so that they can be useful to society. Utility. నేను సోల్స్ అవంతా నమ్మితే నేను హెల్ప్ అవ్వలేను, నేను చదువుకున్న చదువుకి నేను న్యాయం చేయలేను. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్, రేషనల్లీ, లాజికల్గా. ఓకే, ఇఫ్ ఐ గివ్ మై బాడీ, రేపు డాక్టర్స్ దే విల్ బికమ్ బెటర్ డాక్టర్స్ బికాస్ ఇక్కడ కొరత ఉంది. సో ఐ టోల్డ్ మై ఫ్యామిలీ, దే ఆల్ నో నేను చదువుకున్నాను కాబట్టి లక్కీలీ దే అండర్స్టాండ్ ఇట్ బెటర్లీ. సో దట్ ఈస్ హౌ ఐ లివ్ లైఫ్. అదే, బట్ మనకి ఈ తంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు
అండ్ మన పురాణాల్లోని ఈ సోల్ కాన్సెప్ట్, రీబర్త్ కాన్సెప్ట్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా 11 రోజులు కంప్లీట్ అయితే గాని అసలు ఆత్మ అక్కడి నుంచి వెళ్ళదని, ఆత్మ. సో అదే అంటాను సార్, ఇప్పుడు ఈ ఆత్మలు కానీ ఈ కాస్మోస్ ఇవంతా నాకన్నా చాలా పెద్ద ఎలిమెంట్స్ నా దృష్టిలో. ఒకవేళ అవన్నీ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి అంటే నాకన్నా చాలా పెద్దవి. నేను వాటితో పోటీ కాదు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మనం ఏమంటాం, మంచి చెయ్యి, మంచిగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నేను చేసే మంచి ఇదే, నా బాడీ నేను డొనేట్ చేయడం, 10 మందికి అది హెల్ప్ అయ్యేలా ఉండడం. సో నేను మంచిగా చేస్తున్నాను. ఆన్ బిగ్గర్ లెవెల్, ఇఫ్ ద కాస్మోస్ ఆర్ ది ఎనర్జీస్ థింక్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్, నాకు ఏదైనా సరే మంచిగా జరుగుతుంది, ఈ లైఫ్ అయినా నెక్స్ట్ లైఫ్ అయినా. సో గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.